ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీతిశూరుడా, న్యాయవంతుడా, యేసయ్యా, మా కాపరి, మా కుమ్మరి, మా యజమానుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, మరి తండ్రి ప్రభా, మీ కృపలో మీ దయలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీ ప్రేమ, నమ్మకత్వం, విశ్వాస్యత సమస్తం కొరకు స్తోత్రాలు. దినదినం నూతనమైన శక్తి బలంతో మమ్మల్ని నింపుతూ మీరు నడిపించినటువంటి దేవా దినాలు, మాసాలన్నిటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మరొకసారి మీ కృపతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని నింపండి నాయన. మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్థుతుల మీద మీరు ఆశీర్వాదం ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. కృప చూపించండి. అలాగూ మరి తండ్రి నాయన, ఇదిగో ప్రభా, మరి తండ్రి నాయన, అయా 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. అనేక వాక్కులు, వాగ్దానాలు మీ దేవా, మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి, మీ వాక్యంలో నుంచి దేవా మీరు మాకు అందిస్తూ, దేవా మరి తండ్రి మేము చదువుతూ ఉండగా దేవా మీరు మా పక్షంగా ఇన్ని దినాలు, మాసాలు నెరవేర్చినటువంటి దేవా మరి తండ్రి మీ కృప అంతటి కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మరి ఈ దినం కూడా చదువుకుంటూ ఉండగా దేవా విశేషంగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కులు మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన, మరి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. విశేషంగా ఈ దినం కూడా మీ సన్నిధి ఉంచండి ఆయన. దేవా మరి తండ్రి, అయా మీ వాక్కును దేవా మరి తండ్రి మీరు మెల్లనైన స్వరంతో మీరు మాతో మాట్లాడుతూ ఉండగా దేవా మరి తండ్రి, అయా మా హృదయాలను మేము భద్రపరచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. దేవా మరి తండ్రి నాయన, అయా మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని నింపి దేవా మరి తండ్రి నాయన ఇంకొన విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోనికి మేము దాటి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. అలాగే చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. విశేషంగా మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచమని, ముందు సమయం అంతటిని మా కొరకు దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి దేవునామాన్ని మహిమపడదాం. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైనా బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైనా బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. నీవేనా సంతోషగానము,
రక్షణ శృంగము మహాశైలము. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్తున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తమ దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతను కనపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రోదశంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ సమయంలో లూకా వ్రాసిన సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు దయచేసి మీ బైబిల్లో గమనించండి. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 17 ఫ్రమ్ వర్సెస్ 11 to 19. యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్లి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరికారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పాను. ప్రార్థన. ప్రియ ప్రభువా, ఈ ధ్యానం మా కొరకు దీవించి మమ్మల్ని బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు దూరంలో నిలిచి కేకలు వేశారు, లేక ఎదురుగా నిలిచి కేకలు వేశారు. 9 మంది యూదులు, ఒకరు అన్యులు. అందుకే ప్రభు అన్నాడు, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు అగపడలేదా? 10 మందికి మేలు చేస్తే ఒకరు యేసు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించారు. మన జీవితాల్లో మనం కూడాను
మేలు చేసేటటువంటి వ్యక్తులను 3 కేటగిరీస్ గా మనం విడగొట్టుకోవచ్చు. కొంతమంది మేలు జ్ఞాపకం ఉంచుకుంటారు. ఏదైనా అవకాశం దొరికితే మేలుకు ప్రతిగా మేలు చేస్తారు. రెండవ కేటగిరీ, మేలు పొందుతారు, మర్చిపోతారు. ఒకవేళ ఎప్పుడైనా ఉండబట్టలేక మీరు అది గుర్తు చేస్తే, అవునా మీరు చేశారా, అలాగా నా జ్ఞాపకం లేదే, సారీ మర్చిపోయాను, ఎవరో చేశాను అనుకున్నాను అని కూడా అంటారు. 3, పొందినటువంటి మేలుకు ప్రతిగా మేలు చేయరు గాని కీడు చేస్తారు. ఇది ఇంకా చాలా భయంకరమైనటువంటి విషయం. లోకంలో ఇటువంటి వ్యక్తులు మనకు తటస్థపడుతూ ఉంటారు. అందుకే లోకంలో ఒక సామెత ఉన్నది, అపాత్ర దానం చేయకూడదు అని. అంటే ఎటువంటి వ్యక్తికి మేలు చేయాలో అటువంటి వారికే చేయమని. కానీ దేవుడు కృతజ్ఞత లేని వారి ఎడ్ల, దుష్టుల ఎడ్ల ఉపకారి అయి ఉన్నాడు అని లేఖనం మనకు చెప్తూ ఉన్నది. దేవుడు కొన్ని మార్లు మేలు చేస్తాడు, కానీ సహజంగా మేలు పొందినటువంటి మనము దేవునికి స్తుతి చెల్లింపబద్ధులు. స్తుతి చెల్లించకపోతే ఉండేటటువంటి గొప్ప అపాయాన్ని గురించి నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి? స్తుతి చెల్లించాలి. ఇతడు వెంటనే తిరిగి వచ్చాడు. ఈ అన్యుడైనటువంటి వ్యక్తికి 9 మంది యూదులకు మధ్య సంభాషణ జరిగి ఉంటుంది. వారంటారు, మేము వెళ్లి యేసుప్రభువే చెప్పాడు గనక యాజకుని కనుపరుచుకుంటాం, ఆ తర్వాత వెళ్లి మా కుటుంబాన్ని చూస్తాం, మేము బయట ఉన్నాం కదా, గ్రామానికి బయట ఉన్నాం కదా, పట్టణానికి బయట ఉన్నాం కదా, ఆప్తులకు దూరంగా ఉన్నాం కదా, వాళ్ళని చూసి నెక్స్ట్ మీటింగ్ ఆయన ఎక్కడ జరిగిస్తే మేము అక్కడికి వచ్చి కలుసుకుంటాం అని మాట్లాడుంటారేమో. ఈ వ్యక్తి మాత్రం గొప్ప శబ్దముతో తిరిగి వచ్చాడని వ్రాయబడి ఉంది. ఎవరు వింటారు? ఎందుకంత శబ్దం చేయాలి? తన హృదయంలో నుండి పెళ్ళుబుకుచూ ఉన్నటువంటి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, లిమిట్లెస్ గ్రాటిట్యూడ్. అది దేవుడు తనకు చేసినటువంటి మేలుకు నేనేం చేయగలను, తన దగ్గర ఏమీ లేదు, అందుకే వచ్చి సాగిలపడ్డాడు. దేవుడు మనకు చేసినటువంటి మేళ్లు మనం మర్చిపోకుండా చెప్పినప్పుడు ఇతరులు బలపరచబడతారు. ఇంకా చెప్పాలంటే దేవుడు సంతోషిస్తాడు. యేసు ప్రభు అన్నాడు, 90 ఎక్కడా? 90 ఎక్కడా? ఈ సమయంలో మనం దేవుని వాక్య గ్రంథంలో పొందినటువంటి మేలు జ్ఞాపకం పెట్టుకోకపోతే కలిగే డేంజర్ ఏదో మీకు న్యాయాధిపతుల గ్రంథంలో నుండి నేను గుర్తు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనంలో, మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనుపబడి అటు తరువాత తమ తలలను ఎత్తికొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండేది. 40 years జడ్జిగా ఉన్నాడు. తాను చెప్పాలంటే చాలా వారికి మేలు చేశాడు. గిద్యోను కుటుంబం పట్ల, యెరుబ్బయలు అని పిలువబడినటువంటి గిద్యోను కుటుంబం పట్ల వీరు ఇశ్రాయేలీయులు గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఒక మనిషికి వారు కలిగి ఉండవలసినటువంటి, మనిషి పట్ల కలిగి ఉండవలసినటువంటి గ్రాటిట్యూడ్ వారు కలిగి ఉండనందువలన జరిగినటువంటి నష్టం ఏదో మనం తర్వాత చూడబోతాం. న్యాయాధిపతులు 8వ అధ్యాయం 35వ వచనంలో, వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయేది. వాళ్ళు మేలు చేసి ఉండుంటే ఆ తరువాత 9వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి చరిత్ర వేరుగా ఉండుండేది. వారు మేలుకు ప్రతిగా మేలు చేయలేదు సరిగదా, మేలు జ్ఞాపకం పెట్టుకోలేదు. ఇప్పుడు సంగతి జరిగింది, అబీమెలెకు అనేటటువంటి కుమారుడు, గిద్యోను కుమారుడే. ఇతడు షెకెముకు చెందినటువంటి వాడు. తన తల్లి సహోదరుల యొద్దకు, తన తల్లి పితరుల కుటుంబాల దగ్గరకు వెళ్ళాడు. 2వ వచనంలో, మీరు దయచేసి షెకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది,
యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుని అని పలుకుడాను. ఇది ఈ అబీమెలెకు వాడినటువంటి కార్డు, క్యాస్ట్ కార్డు వాడాడు. లేక నేను మీ రక్త సంబంధిని కదా, మీ రక్త సంబంధిని కదా అని తాను మీ ఇంటి పేరటి వాడిని, మీరు నా బంధువులు, మీరు నా రక్త సంబంధికులు, వారు మీకు దూరం అని ఇలాగూ తన తల్లిని బట్టి వీరితో బంధుత్వం ఉన్నది కనుక తాను చేసినటువంటి ద్రోహం లేక తాను చేసినటువంటి కీడు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. అతడు వఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులునైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపాను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకోను. ఆ బంధువుల యొక్క సహాయం లేకుండా, ఆ షెకెం వారి యొక్క సహాయం లేకుండా ఇది చేయగలడండి ఒక వ్యక్తి? చేయలేడు. వారందరు సపోర్ట్ తీసుకున్నాడు, చేశాడు. అప్పుడు యోతాము వాని గూర్చి చెప్పినటువంటి మాట 9వ అధ్యాయంలో మనం 7వ వచనం నుండి చదువుతాం. గెరీజీము కొండ మీద నిలిచి యోతాము చెప్పిందంతా. చిట్ట చివరిలో ఒక ఉపమానం కూడా చెప్పాడు. చిట్ట చివరిలో 17వ వచనం, యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారము చేయకయు, అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు, అబీమెలెకును రాజుగా నియమించుకునే విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల, నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించును గాక. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిలో మిల్లో ఇంటి వారిని కాల్చివేయను గాక. షెకెము ఇంటి వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించుగాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి బేయేరునకు వెళ్లి అక్కడ నివసించింది. ఇది యోతాము ఇచ్చినటువంటి శాపం. తరువాత జరిగినటువంటి సంఘటన, దేవుడు పరిస్థితులను చాలా తారుమారు చేశాడు. ఎంత తారుమారు చేశాడంటే అబీమెలెకు అనుకున్నట్టు జరగలేదు. చూడండి 9వ అధ్యాయము చివరి వచనాల్లోనికి వచ్చినప్పుడు అబీమెలెకేమో ఒక స్త్రీ తిరుగటరాయి విసిరితే చనిపోయాడు. అంతేకాదు 56వ వచనం, న్యాయాధిపతులు 9, 56, 57 వచనాలు. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించాను. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదికి మరల రాజేశాను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చాను. అబీమెలెకైతే చంపాడు, చంపినందుకు తాను చంపబడ్డాడు, అది సబబే. మరి షెకెం వారు చేసినటువంటి ద్రోహం వారిని కాపాడాడు. గిద్యోను తన కాలంలో గిద్యోనును బట్టి వారికి ప్రొటెక్షన్ దొరికింది. వారు మరిచిపోతే ఎలాగూ మేలు పొంది మేలుకు ప్రతిగా గిద్యోను యొక్క కుమారులు చంపబడటానికి సహకరించడం చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మనము మేలుకు ప్రతిగా కృతజ్ఞత కలిగి ఉండకపోతే హృదయంలో ఏం తలెత్తుతుందంటే గర్వం తలెత్తుతుంది. ఆ గర్వం చివరికి మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందంటే కీడు చేయటానికి తీసుకెళ్తుంది. అయితే కీడు చేయొచ్చు తాత్కాలికంగా, అది వారి నాశనానికే దారితీస్తుంది. హత్య చేసినందుకు తాను చంపబడ్డాడు అబీమెలెకు. కానీ షెకెం వారి పట్టణం నాశనమైంది, వారి ఆస్తులు పాడైపోయింది. షెకెం వారి మీదికి దేవుడు
షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదికి మరల రాజేశాను. కనుక కృతజ్ఞత కలిగి ఉండకపోతే మనిషిలో అతిశయము, గర్వము, అహంభావము తలెత్తి మేలుకు ప్రతిగా ఇతరులకు మేలు చేయటం మర్చిపోయి కీడు చేయటానికి సాహసిస్తాను. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. చాలా విచారకరమైనటువంటి విషయం. పౌలు భక్తుని జీవితంలో పౌలు భక్తుడు తిమోతికు రాసినటువంటి 2వ పత్రికలో ఒక విషయాన్ని వ్రాశాడు. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు. అలెగ్జాంద్రు లేక అలెగ్జాండర్ ఏం చేశాడు? కీడు చేశాడు. నాకు చాలా కీడు చేశాను అని పౌలు గారే చెప్పాడు అంటే మరి మొట్టమొదట చాలా వినయం కలిగిన వాడుగా కనిపించాడు. ఆ తర్వాత చిట్ట చివరకు తన అసలైనటువంటి రూపం బయటకు వచ్చింది. అతడు మా మాటలను బహుగా ఎదిరించాను. అతడు మా మాటలను బహుగా ఎదిరించాను. చాలా కీడు చేశాడు. అందుకే పౌలు గారు ఏమన్నాడు? అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ఎందుకు అలెగ్జాంద్రు అని కంచరివాడు అన్నాడంటే ఇంకొక అలెగ్జాండర్ ఉన్నాడు, ఇంకొక అలెగ్జాండర్ ఉన్నాడు. అసలు కంచరివాడు అనే తెలుగు పెద్దగా మనం ఇప్పుడు వాడం. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కాపర్ స్మిత్ అని ఉంటుంది. లోహములతో పనిచేసేటటువంటి కమ్మరి వాణిని కంచరవాడు అంటారు. కనుక కాపర్ స్మిత్ కమ్మరి, లోహములతో పనిచేసేటటువంటి వాడు. వాటిని కొలిమిలో కాల్చి వాటిని సాగొట్టడం, లేకుంటే వాటంతటికి షేప్ తీసుకొచ్చేటటువంటి వ్యక్తి కాపర్ స్మిత్. ఇతడు నాకు కీడు చేశాడు అన్నాడు. పౌలంతటి గొప్ప వ్యక్తి, పండితుడు, ఇటువంటి వారిని కూడా రానిచ్చాడు తన మీటింగ్కి. అటువంటి వారిని కూడా సహవాసంలోనికి రానిచ్చాడు. చివరికి తన బుద్ధి బయట పెట్టుకున్నాడు. తాను చూచారా? నాకు చాలా కీడు చేశాను. ఈ అలెగ్జాంద్రు ఇంకొక అలెగ్జాంద్రు ఉన్నాడు. ఆ అలెగ్జాంద్రుకు ఒక బ్రదరు రూపు అని ఉన్నాడు. వారిద్దరికి ఒక తల్లి ఉన్నారు. చూడండి, రోమియోలకు రాయబడినటువంటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. రూఫస్ అండ్ అలెగ్జాండర్ వీరి యొక్క మదర్ను గూర్చి ప్రశంసిస్తూ తాను ఈ మాట చెప్పాడు. ఇక్కడ రూఫస్ పేరు మాత్రమే మెన్షన్ చేయబడింది. మనము మార్కు సువార్తలోనికి వచ్చినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 21-22 వచనాల్లో కురేనీయుడైన సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేశాడు. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. అలెగ్జాండర్ అండ్ రూఫస్ వీరి యొక్క తండ్రి తాను సీమోన్, కురేనీయుడైనటువంటి సీమోన్, సిరియన్ కురేనీయుడైనటువంటి సీమోన్. కనుక సీమోను కుటుంబాన్ని తరువాతి కాలంలో వారు చాలా గౌరవించారు. అందుకే పౌలు భక్తుడు రోమియోలకు వ్రాయబడినటువంటి పత్రికలో రూఫస్ వాళ్ళ మదను గూర్చి, అనగా అలెగ్జాండర్ వాళ్ళ మదను గూర్చి ఆమె నాకును తల్లి అని అన్నాడు. ఎందుకు? ప్రభువుకు సిలువ మోయటానికి ఈ వ్యక్తి సహాయం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క కొయ్యి సిలువ కొంత దూరం కురేనీయుడైన సీమోను మోసాడు గనక
ఆ ఇద్దరు కుమారులు కూడా భక్తి పరులుగా సంఘంలో ఆ తల్లి మరింత భక్తి కలిగిందిగా ఖచ్చితంగా వారు జీవించి ఉంటారు. అందుకే అలెక్సేంద్రు అంటే ఇంకెవరైనా అనుకోకుండా అలెక్సేంద్రును కంచరివాడు అని వ్రాశాడు. ఇతను ప్రొఫెషన్ ఎందుకు రాశాడా పౌలు గారిని ఆలోచిస్తే దీని వెనుక ఉన్నటువంటి కారణం మనకు అర్థమవుతుంది. మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకునేటటువంటి మాట కృతజ్ఞత కలిగి ఉండటం. గ్రాటిట్యూడ్, అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత కలిగినటువంటి వైఖరి. మనుషుల పట్ల కృతజ్ఞత లేకపోతే దేవుని పట్ల కూడా కృతజ్ఞత ఉండదు. అది ఎందుకు మనము ఈ విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథం గిద్యోను యెరుబ్బయలు వృత్తాంతం మనం చూచేము అంటే అబీమెలెకును గూర్చి మనుషుల పట్ల కృతజ్ఞత కనుబరచలేని వ్యక్తి నేను దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాను అని ఎవరైనా చెప్తే అది మనము నమ్మలేము. ముఖ్యంగా అంచె దినాలు ఎటువంటి దినాలో పౌలు గారు తిమోతికి రాసినటువంటి ఈ 2వ పత్రికలోనే 3వ అధ్యాయంలో చెప్తాడు. చూడండి, అంచె దినములలో 1వ వచనం, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. కృతజ్ఞత లేనివారు, ఆ మాట జ్ఞాపకం పెట్టుకుందాం. గ్రాటిట్యూడ్ ఉండదు మనుషులకు, గ్రాటిట్యూడ్ ఉండదు. కనుక కృతజ్ఞత లేకపోవటం దాన్నే కృతజ్ఞత అంటారు. అది ఎటువంటి కార్యానికి నడిపించగలదు అంటే ద్రోహం చేయటానికి వ్యక్తిని ప్రేరేపించగలదు. చాలా డేంజరస్ సిచ్యుయేషన్. అయితే ద్రోహం చేసిన తర్వాత వారు వర్ధిల్లుతారా? వర్ధిల్లరు ఖచ్చితంగా. వారు తమకు కీడు వచ్చేటట్లు తామే ఆ కీడుని ఇన్వైట్ చేసినటువంటి వారు అవుతారు. గ్రాటిట్యూడ్. ఈ సమరయుడు వచ్చి సాగిలపడ్డాడు యేసు ప్రభు పాదాల ముందు. యేసు ప్రభు పాదాల ముందు మామూలుగా అయితే మనకు మేలు పొందటానికి లేక మన మనవి నెరవేరటానికి మనం ఎంతైనా దేవుని దగ్గర మొరపెడతాం గాని మన మనవి నెరవేరిన తర్వాత సాలినంత కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, స్తుతి మనం ఎక్స్ప్రెస్ చేయం. మనం దేవుని ఎంత స్తుతించాలి ఆలోచించండి. స్తుతించలేదనుకోండి, నా తెలివితో లేక నా శక్తితో లేక నా బలంతో నేను నాకున్నటువంటి రిసోర్సెస్ తో నేను అది చేశాను ఇది చేశాను అనేటటువంటి అతిశయం ఒకవేళ వస్తే మన పరిస్థితి అయ్యో. అందుకొరకే దేవా సాగిలపడి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు గొప్ప దేవుడుగా ఉండి మా పట్ల ఈ కృప చూపించారు, ఈ కృప కనుబరిచారు. కనుక మేము నిన్నెంతైనా స్తుతింప బద్ధులం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని మనం దేవుని వాక్యంలో చూస్తాం. స్తుతి చేయుట శోభస్కరం, కీర్తనకారుడు చెప్పినటువంటి మాట. మనం చేసేది కృతజ్ఞతాస్తుతి. మామూలు స్తుతి ఏమో దేవుడు ఏమై ఉన్నాడో ఆయన దివ్య లక్షణములను ఎత్తి దేవుని గురించి మన గ్రహింపును బట్టి చేసే స్తుతి వేరు. ఇది కృతజ్ఞతాస్తుతి. ఆయన మనకు చేసినటువంటి ఉపకారమునకు బదులుగా యెహోవా పలు అర్పించటం. దేవా నీవు ఈ మంచి కార్యం మా పట్ల చేశావు. మేము ఇరుకులో నశించిపోకుండా, కృంగిపోకుండా, మేము మా ఆలోచనల్లో మేము నలిగిపోయి లోకంలో ఏ వార్త విన్నా మేము భయపడుతూ మేము టెన్షన్తో జీవించకుండా మీ వాక్యం ద్వారా మీరు మాకు సహాయం చేశారు. మీ వాగ్దానం మాకు అనుగ్రహించారు. దేవుని వాక్యంలో జీవం ఉన్నది. మానవుని మాటల్లో జీవం ఉండదు, గుర్తుంచుకోండి. మానవుని మాటలు కొన్ని మార్లు ఒక విధమైన ఆశ, అపేక్ష కలిగిస్తాయి. కానీ ఆశ నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. కొన్ని మార్లు మానవుని మాటలు మనకి ఇచ్చేటటువంటి భరోసా అది నిలవచ్చు, నిలవకపోవచ్చు. కానీ దేవుని మాటలు అవి స్థిరమైనవి. ఎందుకంటే దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. తాను మాట ఇచ్చి వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటకు చాలినటువంటి దేవుడు. కనుక మనము దేవునికి స్తుతి చెల్లింపబద్ధులు.
దేవ మమ్మల్ని కాపాడతానన్నావు, మీరు కాపాడే. ప్రతి ఉదయకాలం 91వ కీర్తన మేము చదువుతూ ఏకీభిస్తూ వచ్చాం. మీరు మాకెంతో సహాయం చేశారు, మీకు వందనాలు, స్తోత్రాలు అని చెప్దాం. దయచేసి తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు. ఈ సమయంలో ప్రియ తండ్రి, కృతజ్ఞత కలిగి ఉండటం ఎంత అవసరమైనదో యేసుక్రీస్తు ప్రభువే స్వస్థపడినటువంటి ఆ వ్యక్తికి వేసినటువంటి ప్రశ్నను బట్టి, ఆ తొమ్మండుగురు ఎక్కడ అని శుద్ధుడైనటువంటి కుష్ఠరోగితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటను బట్టి మేము మా జీవితంలో ఎంతైనా సరే మీకు కృతజ్ఞత స్తుతి చెల్లింపబద్ధులమని మరలా గుర్తు చేసుకుంటున్నాం. మటు కాపాడారు దేవా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచినటువంటి దినాలన్నిట్లో మీ బిడ్డలు విన్నటువంటి సంగతులు, వారిని బలపరిచినటువంటి సంగతులు, ముందున్నటువంటి రోజుల్లో కొందరు షేర్ చేసుకోబోతున్నారు, వారి ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నారు. వారు మీకు స్తుతి ఘనత చెల్లించబోతున్నారు. వారి సాక్ష్యాలు దీవించండి తండ్రి. మీరే ఆ సాక్ష్యములను దీవించి తోడయండి, బలపరిచి మహిమను పొందుమని మీ కృప సమృద్ధిగా మాకు అనుగ్రహించి ముందున్నటువంటి దినాల్లో మేము వెళ్ళవలసినటువంటి మార్గంలో మీరు మా పక్షంగా తోడయండి, నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.